నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మనకొచ్చిన కామెంట్లో ఒక పబ్లిక్ కామెంట్ చదువుతాను నేను మీకు. నమస్తే అండి, మా భార్య 60 ఏళ్ల వయసులో ఉన్న మేమిప్పుడు 20 ఏళ్లలో ఉన్న లైఫ్ని లీడ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఇప్పుడు మనం తీసుకోవద్దు అన్నట్టుగా మాట్లాడుతుంది. నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇప్పుడు 60 ఏళ్ల వయసున్న భార్యాభర్తలిద్దరూ 20 ఏళ్లలా ఉండాలి అని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఏదో నాకు తెలిసి చెంగుమంట ఎగిరేసి అలా కాదు. ప్లస్ ఆయన ఇంకో మాట అన్నారు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు అనుకుంటున్నారు అనేది. బహుశా నేను అనుకోవటం పిల్లల విషయంలో మనవాళ్ళు మనవరాళ్ళని పెంచటం విషయంలో 60 ఏళ్ళు అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేద్దామంటే పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇంకొకటి ఆవిడ యాక్చువల్గా ఒక రకంగా నాకు నచ్చింది నిజం చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఆవిడ చేయాల్సిన వరకు అయిపోయినాయి. ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు అనేది యాక్చువల్గా పిల్లల రెస్పాన్సిబిలిటీ. అది అర్థమైందా? కొంచెం హెల్ప్ చేయటం వేరు, మళ్ళీ పూర్తిగా వాళ్ళని పెంచే బాధ్యత తీసుకోవటం వేరు. అది అనవసరం. పిల్లలకి కొద్దిగా అంటే సహాయం చేయటం, ఇప్పుడు అమెరికాల్లోనూ ఎక్కడో ఉంటే కాస్త వాళ్ళు ప్రీ స్కూలింగ్కి వెళ్ళే వరకు, డే కేర్కి వెళ్ళే వరకు కొద్దిగా హెల్ప్ చేసి రావటం వేరు. ప్లస్ ఇప్పుడు 60 ఏళ్ళాళ్ళు అంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీసు, చాలా సాక్రిఫైజెస్ చేసి ఇప్పటికీ అంటే వాళ్ళ అత్తగారులతో కానీ చాలా బాధ్యతలు కానీ ఇవన్నీ చేసుకుని ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడకి ఫ్రీ టైం దొరికింది, ఆయన కూడా రిటైర్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడకి ఇప్పుడు సపోజ్ కొన్ని ప్లేసెస్ చూడాలని ఉంటుంది, అంటే తీర్థయాత్రలు కానీ టూర్లు కానీ, అంటే ఏదైనా సరే ఇప్పుడు ఇదే కదా టైం వాళ్ళకి. వాళ్ళిద్దరూ కలిపి పిల్లలు పుట్టక ముందు వరకు వాళ్ళకి డెయిర్ టైం, అంటే వాళ్ళిద్దరూ కలిపిన టైం ఏదో కొంచెం ఎంజాయ్ చేసి ఉంటారు. తర్వాత పిల్లలు పుట్టి ఉద్యోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యి ఉంటుంది ఆవిడ. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. సో ఇప్పుడు చక్కగా ఆవిడకి ఏదైతే బకెట్ లిస్ట్లో కోరికలు ఉన్నాయో, సపోజ్ ఏదన్నా చూద్దామనో చేద్దామనో ఏవో ఉండుంటాయి అనుకో, అవి ఆవిడ ఇప్పుడు ఆశించటంలో తప్పు లేదు. బహుశా ఈయనేంటంటే కొంచెం రిలాక్స్డ్ అయిపోయి అమ్మయ్య ఇప్పుడు దాకా ఆఫీసు ఉరుకులు పరుగులు, పిల్లలు బాధ్యతలు, ఇప్పుడు ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని పేపర్ చదువుకుంటా, పెట్టింది కాస్త తిని పడుకుని లేచి కాసేపు సాయంత్రం వాకింగ్కి వెళ్ళి నలుగురు ఫ్రెండ్స్తో పిచ్చాపాటి కాలక్షేపం చేసి వచ్చి పడుకుంటే రిలాక్సింగ్ అని ఆయన అనుకుంటూ ఉండుంటారు. బట్ అదే ఇంట్లోనే ఉండి అన్నీ సర్లే బాధ్యతలు అని వాయిదాలు వేసుకుంటూ వచ్చిన కొన్ని కోరికలు ఇప్పుడు ఆవిడ వాటిని తీర్చుకుందాము అట్లా అని అనుకోవటంలో తప్పు లేదు. కాబట్టి ఏంటంటే 20లో లాగా ఉండాలి అని ఆవిడ ఏ ఉద్దేశంతో ఉంది అనేది మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఉంటే అప్పుడు చెప్పొచ్చు. బట్ 20లో లాగా ఉండాలనుకున్నా తప్పులేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్దామంటాం, ఇద్దరు కలిసి సినిమాకి వెళ్దామంటాం, అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పటిదాకా హస్బెండ్తో కోల్పోయిన ఒక దగ్గరతనం, అంటే ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చేసుకోవచ్చు కదా. మనిద్దరమే ఉన్నాం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకా ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీతో చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ప్రశాంతంగా. సో నేను అనుకోవటం ఆవిడ ఆ ఉద్దేశంతో అంటే కనుక ఇట్స్ వెల్ అండ్ గుడ్. యాక్చువల్గా ఆయనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో 60 ఏళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా మనం అంటే పెద్దాళ్ళం అయిపోయాం, ఏమీ చేయలేము, తిని ఓ పక్కన కూర్చోవాలి, కృష్ణారామ అనుకోవాలి అనే రోజులు పోయినాయి. అండ్ ఆ లేడీస్ కూడా చాలా హుషారుగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటున్నారు, హెల్త్ మీద కాన్షియస్ అట్లా ఉంటే కనుక. సో 60 ఏళ్ళు అనేది ఇవాళ రేపు ఏ పనులు చేయటానికైనా అంటే ఫిజికల్గా గెంతులేసి పరిగెత్తి అలాంటివి కాకుండా మిగతా ఏ పనులు చేయాలన్నా, అంటే ప్రయాణాలు చేయాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా హాబీస్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా, సో 60 ఏళ్ళు అనేది పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ లేనంత వరకు 60 ఏళ్ళు అనే నంబర్ పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి ఇప్పటిదాకా ఏదైతే వాయిదాలు వేస్తూ వచ్చారో మీ ఆవిడ కోరికలు, అవి మీకు వీలైనంతలో, మీకు కూడా నచ్చినంతలో ఇద్దరు కలిపి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి 20లో లాగా ఉంటే తప్పేం లేదు. మేబీ వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి చాలా రీజన్స్ కూడా ఉండొచ్చేమో. చుట్టుపక్కల వాళ్ళు మనం చూసుకున్నా, ఈవిడేంటి ఈ వయసులో టూర్లు అంటారు, షాపింగ్లు అంటారు, లేదంటే బయట ఫుడ్ నీకు ప్రిఫర్ చేస్తారు, ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు కూడా ఓహో ఈ వయసులో ఇలానే ఉండాలా, ఈ వయసు వస్తే ఇంక ఇదేనా మన పాత్ర అని తెలియకుండానే కొన్నిసార్లు సమాజం అలవాటు చేసే వాటికి ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు.
మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారేమో ఆయన. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా పెద్ద ఇబ్బంది పడక్కర్లా. ప్లస్ ఇప్పుడు మీరు చెప్పిన 3 పాయింట్లు అయితే సమాజం కూడా పెద్ద పట్టించుకోదు. ఎప్పటి వరకు అయితే ఏదో విడ్డూరంగా ఉంటే తప్పితే, సో ఇప్పుడు యాక్చువల్గా 60 ఏళ్ళు ఏదన్నా వేరే కేసెస్లో ఎవరన్నా ఒకళ్ళు పార్ట్నర్ లేకపోతే రెండో పెళ్ళికి సిద్ధపడితే అలాంటివి సమాజం ఏమన్నా అన్నా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. నువ్వు తప్పు లేనంత వరకు. ఒకళ్ళు ఉండగా ఇంకొకళ్ళని చూసుకుంటే తప్పు, కానీ ఒకళ్ళు లేనప్పుడు ఏ వయసులో నీకు తోడుని తెచ్చుకున్నా సమాజం గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లీగలీ కరెక్ట్. కాబట్టి నువ్వు చేసేది తప్ప రైటా నీకు గనక జెన్యూన్గా అనిపిస్తే అందులో ప్రతిది, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ మనం తెప్పించుకుంటాం, రోజు బయట ఫుడ్ మనం తింటాం, మన హెల్త్ పాడైపోతుందనే కాన్షియస్ మనకు ఉండాలి, కానీ రోజు తెప్పించుకుంటుంది ఈవిడ అని వాళ్ళు అనుకుంటారని మనం మానక్కర్లేదు. అలాగే డ్రెస్సింగ్ కూడా నీ కంఫర్ట్ లెవెల్, నీ ఏజ్కి తగ్గట్టుగా నువ్వెలా కంఫర్ట్ ఉంటావో చూసుకోవాలి. మరి ఇక ప్రతిదీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది కనుక ఆలోచిస్తే ఏది ముందడిగేయలేవు. ఎందుకంటే 10 మంది ఉన్నారనుకో, ఒకే విషయం మీద 10 మంది 10 అభిప్రాయాలు చెప్తారు, నువ్వు ఎవరిని సాటిస్ఫై చేయలేవు. దాని బదులు నీకు క్లారిటీ ఉందనుకో, నువ్వేం చేస్తున్నావు, నీ కంఫర్ట్ లెవెల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి, అది నలుగురు నుంచి నీకు అంటే మంచిగా చూస్తారా, లేదంటే ఏదన్నా చెడు మెసేజెస్ పంపిస్తాయా వేరే వాళ్ళకి అనేది చూసుకుని నువ్వు ఓకే ఇట్స్ ఫైన్ అని అనుకోగలిగితే చాలా వరకు కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే అంటే మెచ్యూరిటీ ఉంటే కనుక ఇట్స్ వెల్ అండ్ గుడ్. కాబట్టి మీ ఇద్దరు చేసేది మీకు ఓపిక ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీరు చేసేది మీకు నచ్చితే కనుక మరి ప్రతిదానికి పక్కింటాళ్ళు సమాజం ఏమనుకుంటుంది అని చూడాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ సమాజం అంటే ఎవరు, మన చుట్టూ ఉన్న నలుగురే కదా. సో మనం చేసే దాని మీద మనకి క్లారిటీ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి భయపడాల్సిన పని లేదు. కొన్ని బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత హస్బెండ్తో లైఫ్ లీడ్ చేయాలని ప్రతి భార్య ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా. ఎందుకంటే ఆ బాధ్యతల్లో పడిపోయి చాలా మిస్ అవుతూ ఉంటుంటాం. అందుకే బకెట్ లిస్ట్ అనేది ఒకటి అలా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంటుంది. అది ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఆ లైఫ్ని లీడ్ చేయగలిగితే వయసు ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఉషా. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకున్నారనుకో ఇంకొక 10 ఏళ్ళకి ఎంతసేపు అంటే ఉరుకులు పరుగులు చాకిరి పిల్లల్ని పెంచడం ఇదే కనిపిస్తుంది. ఏమి లేదా నా జీవితం, మళ్ళీ నన్ను 30 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్తే నేను ఇవి చేసి ఉండేదాన్ని, అవి చేసుకోవాలి లేకుండా చేయడమే అవతల పర్సన్ చేయగలిగేది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైనా ఈ 10 ఏళ్ళు ఓపిక ఉన్నంత వరకు నువ్వు ఏదైతే 20లో 40లో చేయలేకపోయావో అవి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు చేసుకోండి. సో దట్ అనుభూతులు, తీపి జ్ఞాపకాలు అవి పోగు చేసుకుంటే ఏంటంటే జీవితం ఆస్వాదించడానికి బాగుంటుంది, తర్వాత గుర్తు చేసుకోవటానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ విజయ గారు, థ్యాంక్ యూ సో మచ్.